ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మనం, మన ధర్మం, మన కర్తవ్యం. స్వామి వివేకానంద ప్రజలను ఉద్దేశించి తను బోధించింది ఏమిటంటే, నాది, నాకు, నేను అనే అహంకార మమకారాలు లేకుండా నాకు ముందు మా చేర్చి మన అనే భావం వచ్చేటట్టుగా ప్రజలలో మనం దేశభక్తిని ప్రబోధింపజేస్తే నిష్కామ కర్మయోగము, కర్మఫల త్యాగము, తద్వారా ప్రపంచంలో మానవుడికి రుణము, రోగము, అపమృత్యువు లేకుండా, ఏ స్త్రీకి వైధవ్యము, పుత్రశోకము లేకుండా, ఏ జన్మకు మరు జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని పొందేటువంటి విధి విధానంలో నిష్కామకర్మయోగం చేయడం వల్ల మన కర్మ నుండి మనం విముక్తిని పొందుతాం. కామ్యముతో కూడినటువంటి కర్మ వలన కర్మ ప్రతిబంధకం అవుతుంది. కర్మ ప్రతిబంధకమై పుట్టడం, కర్మ అనుభవించడం, చనిపోవడం, మళ్ళా పుట్టడం, మళ్ళా కర్మ అనుభవించడం, మళ్ళా చనిపోవడం, జరామరణములు కంటిన్యూవేషన్ కాకుండా నిష్కామ కర్మయోగం చేయగలిగినప్పుడు, అంటే నా కర్మకు నేను బాధ్యుణ్ణి కాదు, చేసేది భగవంతుడు చైతన్యము, చేసేది భగవత్ చైతన్యము, చెందేది భగవత్ చైతన్యానికి, నాలో నా లేదు, నేను కాదు, నాతో నాకు నిమిత్తం లేదు అనేటువంటి అహంకార మమకారాలను వీడి నాకు ముందు మా చేర్చి మన అనే భావం ప్రజల్లో ఉత్పన్నమైనప్పుడు నాది, నాకు, నేను అహంకార మమకారాలు లేకుండా సమైక్యతా భావంతో విశ్వశ్రేయస్సు ఏర్పడుతుంది. వేద పఠనం విందాం, ఆ పరమాత్ముని అనుగ్రహం పొందుదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యా జాతా ఓషధయో దేవేభ్యః స్త్రియగం పురా మందామి బభ్రూణామహగుం శతం ధామాని సప్త చ శతం వో అంబధామాని సహస్రముత వోరుహః అథా శతక్రత్వో యూయమిమం మే అగదం కృతా పుష్పావతీః ప్రసూవతీః ఫలనీరభావుతా అశ్వా ఇవ సరిద్వరీర్వేరుధః పారయిష్ణవః ఓషధీరితి మాతరస్తద్వో దేవీరుపబ్రువే రపాగుంసిరఘ్నతీరితరపశ్చాయమానాః అశ్వత్థేవో నిషదనం పర్ణేవో వసతిః కృతా గోభాజయత్కిలాసధయత్సనవధ పూరుషం యదహం వాజయన్నిమా ఓషధీర్వస్త ఆదధే ఆత్మా యక్ష్మస్య నశ్యతి పురాజీవవృభో యథా వేదోషధయః సంగచ్చన్తే రాజానः సమితావివ విప్రः స ఉచ్యతే భిషగ్రక్షోహామీవ చాతనః నిష్కృతిర్నామ వో మాతాథా యూయగ్గుస్థ సంకృతిః సరాః పతత్రిణీः స నయదామయతి నిష్కృతా అన్యావో అన్యామవత్వన్యాన్యస్యాముపావతా తాః సర్వా ఓషధయః సంవిధానా ఇదం మే ప్రావతావచః ఉచ్ఛుష్మా ఓషధీనాం గావో గోష్ఠాదివేరతే ఘనగుం సనిష్యంతీనామాత్మానం తవ పూరుషా అతివిశ్వాః పరిష్ఠాస్తేన ఇవ వ్రజమక్రమః ఓషధయః ప్రాచుచ్య పుర్యత్కించ తనువాగుంరపః యానస్థురాత్మానయ్యాః వివిషుః పరుః పరుః తాస్తే యక్ష్మం విబాధంతాముగ్రో మధ్యమశీరివ సాకం యక్ష్మ ప్రవదశ్యేనేన కికిదీవినా సాకం వాతస్య ధ్రాజ్యా సాకన్నశ్య విహాకయా అశ్వావతీగుం సోమవతీ మూర్జయంతి ముదోజసం ఆవిచ్చి సర్వా ఓషధీరస్మా అరిష్టతాతయే
या फलिनीर्या अफला अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्वगुंहसः या ओषधयः सोमराग्नेः प्रविष्टाः पृथिवीमनु तासां त्वमस्युत्तमः प्रणो जीवातवे सुवा अवपतन्तिरवदन्ति व ओषधयः परि यञ्जीवमश्नवामहैन सरिष्याति पूरुषः याश्चेदमुपशृण्वन्ति याश्च दूरं परागताः इह सङ्गत्यताः सर्वा अस्मै सन्धत्त भेषजम् मा वोरिषत्खनिता यस्मै चाहं खनामि वः दिवः चतुष्पदस्माकं सर्वमस्त्वनातुरम् ओषधयः प्रावदन्ते सोमेन सह राज्ञा यस्मै करोति ब्राह्मणस्त्वगुं राजन् पालयामसि हरिः ओम्. మాతృమూర్తి ఔన్నత్యాన్ని ఈరోజు కొంత తెలుసుకుందాం. అమ్మ పిల్లవాడు ఎక్కడికైనా దూర ప్రయాణానికి వెడితే చద్దెన్న మూట కట్టిస్తుంది. వాడు మార్గమధ్యంలో ఆకలేస్తే ఆ అన్నమే తిని సురక్షితంగా లక్ష్యాన్ని చేరుకుంటాడు. అలా రామచంద్రమూర్తికి రామాయణంలో కౌసల్యాదేవి కట్టి ఇచ్చిన చద్దెన్నపు మూట ఆ శ్లోకమే రామచంద్రమూర్తిని చెక్కింది తరువాతి కాలంలో. ఇన్ని కష్టాలు వచ్చాయి మహానుభావుడికి. సీతాపహరణం జరిగిపోయింది. ఒక్కటి చేస్తే చాలు రాముడు రామాయణంలో ఇక 2 కాండలు లేవు అసలు. సుగ్రీవుడితో స్నేహం చెయ్యకుండా వాలితో స్నేహం చేస్తే అయిపోయిందంతే. వాలి చిటిక వేస్తే రావణుడు భయపడి తీసుకొచ్చి సీతమ్మని ఇస్తాడు. ప్రాణత్యాగం చేసే ముందు అదే అడిగాడు, సుగ్రీవుడితో ఎందుకు స్నేహం చేశావు? సుగ్రీవుడు రావణాసురుడిని ఎదుర్కొనలేడు, నాతో స్నేహం చేస్తే నేను పిలిచి సీతమ్మని ఇప్పిద్దును కదా అన్నాడు. నాకు సీతమ్మ రావడం ప్రధానం కాదు, ధార్మికంగా రావడం ప్రధానం. నువ్వు ధర్మం తప్పిన వాడివి, ధర్మం తప్పిన నీతో చెలివి చేసుకొని సీతమ్మని పొందాను. ధర్మంలో ఉన్న సుగ్రీవుడితో చెలివి చేసుకొని సీతమ్మని పొందుతాను. అందుకే నీతో నేను చెలివి చేసుకోలేదు, ధర్మం తప్పిన నిన్ను సంహరించానని చెప్పాడు. ధర్మానికి నిలబడ్డాడు కాబట్టి తర్వాత సుందరకాండ వచ్చింది, యుద్ధకాండ వచ్చింది. లేకపోతే పట్టాభిషేకం వెంటనే అయిపోను, కిష్కింధకాండలోనే అయిపోను. ధర్మానికి నిలబడ్డాడు కాబట్టే త్రేతాయుగంలో రామావతారం వచ్చినా ఇప్పటికీ కలియుగంలో కూడా రామనామము రామకథ అమృతభాండములై నిలబడ్డాయి. కాబట్టి అమ్మ మాట రామావతారాన్ని చెక్కింది. అమ్మ మాట రాముని యందు ధర్మమునందు ఉంచుకోగలిగినటువంటి శక్తిని ప్రచోదనం చేసింది. ఈ లోకంలో మహాత్ములైన వాళ్ళందరి జీవితాల వెనక అమ్మయే ఉన్నది. మీరు చూడండి, అమ్మ చేత ప్రచోదనం చెందిన వారు ఎందరున్నారో ఈ లోకంలో. ధర్మ సంస్థాపన చేసినటువంటి మహానుభావుల్లో ఒకడు శివాజీ మహారాజ్. శివాజీ మహారాజు ఒకనకొకప్పుడు సమర్థ రామదాసు గారిని గురువుగా స్వీకరించాడు. స్వీకరించి తిన్నగా గురువుగారి దగ్గరికి వెళ్ళి భిక్షాపాత్ర పట్టాడు సమర్థ రామదాసు గారు. తన రాజ్యాన్నంతటినీ రాసిచ్చేస్తున్నానని పత్రం తీసుకెళ్ళి భిక్షాపాత్రలో వేశాడు. రామదాసు గారి దగ్గరికి పిలిచి, సమర్థ రామదాసు గారు దగ్గరికి పిలిచి, ఓయ్ నువ్వు పరిపాలించాలోయ్, నేను రాజ్యాన్ని పరిపాలించడం ఏమిటి? గురువు యొక్క అనుగ్రహంగా, గురువు యొక్క ఉచ్ఛిష్టంగా ఈ రాజ్యాన్ని పరిపాలించని తిరిగి రాజ్యాన్ని శివాజీకి ఇస్తూ కాషాయ వస్త్ర పేలికొకటి ఇచ్చాడు. ఇది నీ రాజ్యానికి అంతటికీ కూడా పతాకం కావాలి అని. కాషాయ ధ్వజం పెట్టుకుని శివాజీ మహారాజ్ రాజ్యం చేస్తున్న రోజుల్లో ఒకప్పుడు శివాజీ తల్లి జీజీబాయి కలిసి సమర్థ రామదాసు గారి యొక్క దర్శనానికి వెళ్ళారు. వెడితే బయలుదేరి వెళ్ళిపోతున్నామంటే ప్రసాదం ఇస్తున్నానని మూట కట్టి శివాజీ మహారాజుకి ఇచ్చి తల్లి వంక చూశారు సమర్థ రామదాసు గారు. చూసి, అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసాదం ఏమిటో వాడికి చెప్పు అన్నారు. ప్రసాదం చెప్పడం ఏమిటి? ప్రసాదం అని చెప్పి ఇచ్చిన తర్వాత ఏమైనా పర్వాలేదు, కళ్ళగదు నోట్లో వేసుకోవడం. ఇప్పుడు ఇంటికి పట్టుకెళ్ళాడు శివాజీ. కోటకి వెళ్ళిపోయిన తర్వాత మూట విప్పాడు. మూట విప్పితే అందులో కాస్త మట్టి ఉందో పొట్లంలో. ఓ పొట్లంలో గులకరాళ్ళు ఉన్నాయి, ఓ పొట్లంలో గుర్రపు లద్దె ఉంది. చూశాడు, ఓ కొబ్బరికాయ ఉంది. 4 కలిపి మూట కట్టి ఇచ్చాడు. ఆయన ఆశ్చర్యపడి, ఏంటి 4 ప్రసాదంగా ఇచ్చారు గురువుగారు అని అమ్మ వంక చూశాడు. ఏ తల్లి చిన్నతనం నుంచి దేశభక్తికి సంబంధించినవి, పురాణాలకి సంబంధించినటువంటి కథలు చెప్పి పిల్లవాడిలో ధార్మికమైన పౌరుషాన్ని, ధర్మరక్షణ దక్షకత్వాన్ని రెచ్చగొట్టిందో, ఆ సమర్థతని చేకూర్చిందో ఆ జీజీబాయే చెప్పగలదని గురువుగారి యొక్క అనుగ్రహం. అది ఆయన నమ్మకం. ఇప్పుడు జీజీబాయి వంక చూశాడు శివాజీ. అమ్మా ఏమిటమ్మా ఇవి అన్నాడు.
ఒరే నాయన, మహానుభావుడు గురువుగారు గులకరాళ్ళు ఇచ్చారంటే కోటలన్నీ కొండల మీద కట్టు అని చెప్పారు. ఆయన గుర్రపు లద్దె ఇచ్చారు అంటే ఇప్పుడున్న సమకాలీన సమాజంలో నువ్వు అనేక మంది ఇతర రాజుల్ని ఓడించాలి అంటే నీ దగ్గర ఆశ్వికదళం ఉండాలి. గుర్రాల యొక్క సమూహాల్ని బాగా నీ దగ్గర చేర్చుకుని బలం పెంచుకోమని చెప్పారు. మూడవది మట్టి ఇచ్చారు. కేవలం రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను అనుకోకు. రాజ్యం అంటే మట్టి కాదు. రాజ్యం అంటే ప్రజల యొక్క బాగోగులు చూడడం నేర్చుకో. రాజ్య పరిపాలకుండని భోగం అనుభవించడం కాదు. పరిపాలిస్తున్నది ఏదో హద్దులున్నటువంటి ఒక ప్రాంతాన్ని కాదు, ప్రజల హృదయాలలోకి ప్రవేశించడానికి అవకాశం. కాబట్టి అది నిలబెట్టుకో అని చెప్తున్నారు గురువుగారు. కొబ్బరికాయ ఇచ్చారు. రాజు లోపల మెత్తగా ఉండొచ్చు, పైకి అలా కనపడకూడదు, కఠినంగా కనపడాలి రాజు, లేకపోతే ప్రజలకు భయం ఉండదు. అందుకని కొబ్బరికాయలా పైకి కఠినంగా ఉండు, లోపల తీయగా ఉండు. మధురమైన మనస్సుతో ఉండు, పైకి కఠినమైనటువంటి పరిపాలకుడిగా ఉండు. అప్పుడు అందరూ చెప్పు చేతలలో ధార్మికంగా ఉంటారని నీకు గురువుగారు ఇచ్చినటువంటి భావప్రచోదనారూపమైనటువంటి ప్రసాదం రాయిది అంది తల్లి. వెంటనే గురువుగారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి శివాజీ మహారాజ్ ఆ నాలుగిటిని అమలు చేసి ధర్మ సామ్రాజ్య స్థాపన చేసి గోసంరక్షణ చేసి మహానుభావుడు సనాతన ధర్మ వైభవాన్ని నిలబెట్టి శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ అమ్మవారి అనుగ్రహంతో ఆఖరికి భవానీ ఖడ్గాన్ని కూడా పొందగలిగాడు. అమ్మ చెప్పినటువంటి మాట అంత స్థాయికి వెళ్ళింది. మీరు గాంధీ మహాత్ముని యొక్క జీవిత చరిత్ర చదివితే గాంధీ మహాత్ముని తల్లి పుతలీబాయి గాంధీ మహాత్ముడు ఓడలో విదేశాలకు బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు పిలిచి ప్రమాణం చేయించుకుంది. పరస్త్రీ సంగమం నేను ఇప్పుడు చెయ్యనని నాకు మాటిమ్మని. బ్రహ్మచారి అయినటువంటి గాంధీ గారు తన జీవిత చరిత్రలోనే రాసుకున్నారు. ఒకసారి ఆయన చెయ్యరాని పొరపాటు చెయ్యడానికి అంగుళం దూరం దాకా వెళ్ళారు. అమ్మ చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది. ఆ మాట జ్ఞాపకానికి వచ్చి సర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన కారణానికి తరువాతి కాలంలో మహాత్మా గాంధీ అయి జాతిపిత అయి మనందరి చేత తండ్రి అని గౌరవింపబడవలసినటువంటి వ్యక్తి కాగలిగాడు. అంతటి మహానుభావుడు కావడానికి కారణం తల్లి పుతలీబాయి. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం ఆషాఢ మాసంలో ఉన్నాం కనుక ఈ మాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. గంగాది తీర్థజనక పాదపద్మసుతారకం శంఖచక్రాభయకరం శ్రీనివాసం భజే నిశం. ఆషాఢమాసంలో చక్రి అని వ్యవహరింపబడేటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆ స్మరణం మనకు సమస్త విధములైనటువంటి దోషాపహారకం అని మనకు శాస్త్రములు ఉపదేశిస్తున్నవి. ఇక్కడ ఈ చక్రాయుధం స్వామివారి యొక్క ఆయుధ పరివారంలో శ్రేష్టతమం కావడానికి అనేక సందర్భాల్లో చక్రాయుధం ద్వారా స్వామివారు దుష్ట శిక్షణం చేయడం అని మనం తెలుసుకునే ఉన్నాము. దుష్ట శిక్షణ చేయడమే కాకుండా శిష్టరక్షణానికి కూడా ఈ చక్రం ఉపయోగింపబడింది అనేటువంటి విషయాన్ని మనకు ఈ పురాణాదులు ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి. కురుపాండవ సంగ్రామ సమాప్తి సమయంలో వారి యొక్క ఆ విజయ అవకాశాలను గురించి ఆలోచించుకునేటువంటి సమయంలో దుర్యోధనుని చేత అప్పటికే ఊరుభంగం జరిగినటువంటి దుర్యోధనుడు రణాంగణంలో ఆ అశ్వత్థామను అభిషిక్తుడిని చేశాడు సేనానిగా. ఆ కురుసేనాధిపతి అయినటువంటి అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించి అపాండవం చేస్తాను అంటే పాండవ వంశ నాశనం చేస్తాను అని ఆ అస్త్రప్రయోగం చేయడం జరిగింది. అయితే ఆ అస్త్ర ప్రభావం అనేటువంటిది పాండవుల మీద పడకుండా ఉండడం కోసం అని చెప్పేసి అర్జునుడు ఆ అస్త్రాన్ని తాను ఉపసంహరించడం జరిగింది. అలా ఉపసంహరించినటువంటి సందర్భంలో ఈ అభిమన్యుని యొక్క భార్య అయినటువంటి ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి ఆ పరీక్షిత్తు ఆయనను రక్షించడం కోసం అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ సుదర్శన చక్ర ప్రయోగం చేసి ఆ గర్భంలో ఆ శిశువుకి పరితః సుదర్శన చక్ర రక్షణం ఉండే విధంగా ఆ బ్రహ్మశిరోనామక అస్త్రం యొక్క ప్రభావం ఆ శిశువు మీద పడకుండా ఉండేటువంటి విధంగా ఆయన రక్ష కల్పించారు. ఈ విధంగా
పాండవ వంశరక్షణం జరగడానికి కారణమైంది సుదర్శన చక్రం. అటువంటి ఆ సుదర్శన చక్రధారిగా శ్రీ మహావిష్ణువుని మనం ఈ ఆషాఢ మాసంలో స్మరించుకుంటే దీనివల్ల మనకు కూడా అన్ని రకాలైనటువంటి క్లేశాలు తొలగుతాయి అనడంలో ఏ విధమైనటువంటి సంశయము సందేహము అక్కర్లేదన్నమాట. ఈరోజు తిథి వార నక్షత్రాలలో ఉన్న విశిష్టత తెలుసుకుందాం. జూలై 14వ తేదీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సర ఆషాఢ శుక్ల దశమి తిథి, గురువారం, స్వాతి నక్షత్రం. దశమి తిథికి అధిపతి యమధర్మరాజు. అదేవిధంగా స్వాతి నక్షత్రం గడిచిన రోజున ఉన్నది, ఈరోజు కూడా స్వాతి నక్షత్రం ఉన్నది కనుక ఈ స్వాతి నక్షత్రానికి పవనుడు వాయుదేవుడు అధిపతి కనుక మనం ఈ యమప్రియమైనటువంటి ఈ దశమి తిథి నాడు యమునికి ప్రీతిని కలిగించేటువంటి చక్కటి ఈ వ్రతాదులను మనం ఆచరించవచ్చు. అదేవిధంగా దానాచరణం అనేటువంటిది కూడా మనం ధర్మాచరణం యమధర్మరాజుకు ప్రియం. అదేవిధంగా దానాలు కూడా చేయవచ్చు ఈ రోజున మనం కనుక దాన ధర్మాలకు అనుకూలమైనటువంటి రోజు ఈ దశమి తిథి. అలాగే పవనుడు అంటే వాయుదేవుడు ఈరోజు ప్రధానమైనటువంటి ఈ అధిదేవత కనుక ఈ నక్షత్రానికి స్వాతి నక్షత్రానికి పవన సంబంధమైనటువంటి ఉపాసనాదులను అన్నిటినీ కూడా మనం ఆచరించడానికి అనుకూలమైనటువంటి రోజు ఈ స్వాతి నక్షత్రయుక్తమైనటువంటి ఈ దశమి తిథి అన్నమాట. ఇక స్థానిక ఉత్సవాలలో కనుక మనం చూసినట్లయితే తాళ్ళపాక అన్నమయ్య జన్మించినటువంటి అతి పవిత్ర స్థలం అది. ఆ తాళ్ళపాకలో శ్రీ కామాక్షి అమ్మవారితో కూడినటువంటి సిద్ధేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఉన్నది. శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం జరిగేటువంటి రోజు ఈరోజు అన్నమాట. అదేవిధంగా తాళ్ళపాకలో చెన్నకేశ్వర స్వామి వారి యొక్క ఆ ఆలయం కూడా ఉన్నది. ఆ చెన్నకేశ్వర స్వామి యొక్క ఆలయంలో కూడా బ్రహ్మోత్సవ అంకురారోపణం ఈ రోజునే జరుగుతుంది కనుక ఈ తాళ్ళపాకలోని 2 బ్రహ్మోత్సవాలు ఒకేసారి జరగడం అనేటువంటిది ఒక విశేషం. ఆ 2 బ్రహ్మోత్సవాల అంకురారోపణం ఈ రోజునే అనేటువంటిది మరొక విశేషం అన్నమాట. ఇది ఈనాడు తిథి వైశిష్ట్యాన్ని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటిది. వ్యాస మహర్షి మనకు అందించిన పురాణాలలో ఉన్న శ్లోకాలు మన జీవన విధానానికి ఎంతగానో ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. అందుకే ఇప్పుడు ఒక పురాణ శ్లోకం విందాం, అంతరార్థాన్ని అర్థం చేసుకుందాం. భోజనంతు వరం మన్యే, భోజనంతు వరం మన్యే, కథా శ్రవణకారకం, నోపవాసంతు కర్తవ్యం, కథా విఘ్నకరో యది, కథా విఘ్నకరో యది. పద్మపురాణంలో శ్లోకం ఇది. మనకి 18 పురాణాలు ఉన్నాయి. వేదవ్యాసులు వారు 18 రాశాడు. మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కూర్మస్కాంద పురాణాలు ఈ 18. అందులో పద్మపురాణం కూడా 55,000 శ్లోకాలతో కూడినది. అందులో భాగవత మహిమని తెలియచేసే ఒక ఘట్టం ఉన్నది. అందులో వ్యాసుల వారు 5వ అధ్యాయంలో రాసిన గొప్ప శ్లోకం. ఏమిటి ఈ శ్లోకం యొక్క అర్థం? చాలామంది లోకంలో ఏ పని చేసినా ఉపవాసమే చెయ్యాలి అనుకుంటున్నారు. వాళ్ళ ఉద్దేశం ఉపవాసం అంటే తిండి తినకుండా మాడిపోవడం. శరీరం అందరికీ ఒకే రకంగా ఉండదు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉపవాసం చెయ్యకూడదు అని చెప్పాడు ఇందులో సుస్పష్టంగా. ఇంకెంతకంటే ఏమిటండి? అందుకని ఏం చేశాడు? అన్నిటికీ భగవంతుడు మినహాయింపు ఇచ్చాడు. శరీరము, వయస్సు, దేశము, కాలము, ఆరోగ్యము వీటిని బట్టి ప్రవర్తించాలి. అందుకే ఏ శాస్త్రైనా మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనులు. రోగం పొందిన వాడికి శాస్త్రం అక్కర్లే, వాడు ఎలా చేసినా పర్వాలేదని చెబుతున్నది. ఇందులో ఏం చెప్పారన్నమాట? భోజనంతు వరం మన్యే. నాయన నువ్వు భాగవతం విందాం అనుకున్నావు,
భాగవత సప్తాహంలో 7 రోజులు కార్యక్రమం కదా సప్తాహం అంటే. ఈ 7 రోజులు పొద్దునుంచి సాయంకాలం దాకా పురాణం వినాలి, పూజ చెయ్యాలి. అలా వినేటప్పుడు నీవు ఏమీ తినకుండా మొండితనంతో కూర్చుంటే క్రమంగా కళ్ళు తిరిగిపోతాయి, లేదా స్పృహ తప్పిపోతుంది, పైగా కథ వినేటప్పుడు నిద్ర వస్తుంది. అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? కాబట్టి భోజనం చెయ్యడమే మంచిది అని నాకు అనిపిస్తున్నది అన్నాడు ఆయన. అలాగని తినమని కాదు, నీవు కథ వినడానికి శక్తి లేనప్పుడు భోజనమే చెయ్యి. భోజనం చేయకుండా పలహారం చేసి ఏ కార్యక్రమమైనా చేయగలిగే శక్తి నీకుంటే అప్పుడు భోజనం బదులుగా కొంచెం తక్కువ ఆహారాన్ని, ఏదో ఒక ఫలహారాన్ని సేకరించు. ఏది ఏమైనా నోపవాసంతు కర్తవ్యం, ఉపవాసం నా కర్తవ్యం. సంపూర్ణ ఉపవాసం పనికిరాదు. ఏమీ తినకుండా మాత్రం కడుపుని ఖాళీగా అట్టే పెట్టకూడదు. కొంచెం తిను, ఒకేసారి ఏదో కుంభం తినకుండా ఒక పెసరు తిను. అప్పుడు దానివల్ల శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది. అల్పాహారం వల్ల లాభం ఏమిటంటే ఇటు పూర్తిగా నీరసంతో కృషించిపోదు శరీరం, అలాగని ఎక్కువ తినడం వల్ల వచ్చే మొత్తు, నిద్ర మొదలైనవి రావు. కాబట్టి ఆహారాన్ని స్వల్పంగా అయినా సేకరించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే అప్పుడు నువ్వు ఏ పూజ అయినా చేయగలవు, ఏ వ్రతమైనా చేయగలవు, పురాణాలు వినగలుగుతావు. కథకి విఘ్నం కలిగించే ఉపవాసం పనికిరాదు. శరీరాన్ని సులభతరంగా ఉంచుకోవడానికి కావలసిన అల్పాహారం సేకరించకపోతే ఆ శరీరమే శిథిలమయ్యే ప్రమాదం ఉన్నది కనుక మనకి శాస్త్రములు ఏదో ఒక ఆహారం తినమన్నాయి. ఇది మళ్ళీ బండ వ్యక్తులకు అక్కర్లా. వాడు ఏమీ తినకుండా 7 రోజులు ఉన్న చెక్కు చెదరని వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళు తినకపోయినా కొంచెం తక్కువగా తిన్నా, లేదా కనీసం పూజా ప్రారంభం దాకా ఉపవాసం ఉన్నా పర్వాలేదు, మన ఆరోగ్యాన్ని బట్టి చెయ్యండి అన్నాడు. మరొక్కసారి శ్లోకం చెప్పుకుందాం. భోజనంతు వరం మన్యే కథాశ్రవణకారకం నోపవాసంతు కర్తవ్యం కథా విఘ్నకరో యది. ఉపనిషత్తులో దాగి ఉన్న అనంతమైన అత్యంత రహస్యాలను ఉపనిషద్వాణి ద్వారా తెలుసుకుందాం. భగవద్ అనుగ్రహానికి సాధనాన్ని చెప్పబోతూ ప్రధాన సాధనము భక్తి ఉంది, జ్ఞానం ఉంది, వైరాగ్యం ఉంది. అయితే భక్తి జ్ఞానములు కావాలా? అయితే ఆ భక్తి జ్ఞానములు నిలబడాలన్నట్టయితే వైరాగ్యము ప్రధాన సాధనమట. మోక్షానికి కావాల్సింది ప్రధానంగా 3: జ్ఞాన, భక్తి, వైరాగ్యములు అంటారు. జ్ఞానము శాస్త్రముల అధ్యయనం ద్వారా లభిస్తే, ఆ శాస్త్రాధ్యయనం చేసేటప్పుడు, వినేటప్పుడు మన మనస్సులో ఒక అద్భుతమైనటువంటి భగవంతుని యొక్క రూపమే నెలకొని ఆ భగవంతుని భక్తి కలుగుతుంది. అయితే ఆ భక్తి నిలబడాలా? అది క్షణక్షణానికి పెరిగిపోవాలా? తరగకూడదు. అయితే మనలో భక్తి ఆకస్మికంగా రావచ్చు, ఆకస్మికంగా వెళ్ళిపోవచ్చు. వచ్చిన భక్తి అది శాశ్వతంగా నిలబడాలి. ఆంజనేయుడు శ్రీరామచంద్రుని అడిగిన వరములు ఇదొక్కటే. ఎన్నో వరముల వర్షాన్ని కురిపిస్తానని రామచంద్రుడు చెప్పినా హనుమంతుడు ఏ వరములు కోరుకోక ఒక్కటే అడుగుతాడు. చివరి వరకు అడిగింది ఒక్కటే. ప్రవర్ధతాం భక్తిరలం క్షణే క్షణే త్వయీశ మే హ్రాస వివర్జితా సదా. స్వామి, నీవు ఏదైనా ఇవ్వదలుచుకుంటే నాకు క్షణక్షణానికి నీ యందు భక్తి పెరుగుతూ పోవాలా. అలాంటి పెరిగే భక్తిని ఇవ్వు, నీ అనుగ్రహం దాని జతకు ఉండని. ఇంత తప్పితే ఏదీ అడగలేదు. మనము కూడా కావాల్సింది ఆ భక్తి కావాలా, భక్తి పెరగాలన్నట్టయితే అది స్థిరంగా ఉండాలని అర్థం. ఆ స్థిరంగా ఉండడానికి ఏం కావాలన్నట్టయితే వైరాగ్యమే ప్రధాన సాధనం. వైరాగ్యం లేనటువంటి మానవునకు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రవచనములు విన్నా, ఎన్ని వ్రతములు, యజ్ఞములు, దానములు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, దేవుని దగ్గరే కూర్చుని ఎన్ని జపతపానుష్ఠానాలు చేసినా కూడా వైరాగ్యం లేదన్నట్టయితే ఆ భక్తి నూనె లేనటువంటి, నెయ్యి లేనటువంటి దీపం ఎలా ఆరిపోతుందో ఆ విధంగా వైరాగ్యం లేనటువంటి ఆ భక్తి అనే దీపం కూడా త్వరగా ఆరిపోతుందట. అందుకే నచికేతకు యమధర్మరాజు చెప్తూ ఉన్నాడు, నచికేత ప్రధాన సాధనము ఏదేదోని వెతుకొద్దు, ఒకటే ఒకటి ప్రధాన సాధనము. జ్ఞాన భక్తులు ఉన్నప్పటికీ ఆ జ్ఞాన భక్తులనే 2 జ్యోతులు, భగవద్ ఆరాధనకు 2 దీపములు పెడతాం. ఆ 2 దీపములు ఆరకుండా దాన్ని కాపాడుకోవాలి. జ్ఞానం అనే దీపము, భక్తి అనే దీపము. ఆ జ్ఞాన భక్తి అనే దీపములు ఆరకుండా చమురు పోయాలి కదా. ఆ చమురు ఏది అన్నట్టయితే వైరాగ్యమే ప్రధాన సాధన. దాన్ని చెప్తున్నారు ఇక్కడ. నా వీరతో దుశ్చరితాత్నా శాంతో నా సమాహిత
నాశాంత మనసో వాపి ప్రజ్ఞానేనైవ మాప్నుయాత్. ఏ వ్యక్తికి భగవంతుని యొక్క సాక్షాత్కారం కలుగుతుందంటే వైరాగ్యవంతుడు. అతని యొక్క లక్షణమేమి అన్నట్టయితే, ఏ వ్యక్తి అయితే దురాచారములకు దూరంగా ఉండడో అది ప్రధాన లక్షణం చెప్తున్నాం. సదాచారములతో కూడి ఉండుట ఒకటైతే, ఆ సదాచారములతో ఉండుట కంటే ముఖ్యంగా మనకు దురాచారములకు దూరం కావాలన్నట. మంచి ఆచరణ అనేది ఒకవేళ ఈరోజు ఆచరించకపోయినా దురాచారానికి ఎప్పుడు వెళ్ళకూడదండి. ఏది ఆచరించకూడదో దాన్ని వర్జించాలి ముందు. అది వర్జించిన తర్వాత ఏది ఆచరణనో ఆ ఆచరణకు వెళ్ళండి అని. అందుకే ప్రధానంగా సదాచారములో వెళ్ళండి అని చెప్పకుండా ఇక్కడ దురాచారములకు ఎవరైతే దూరము కాడో ఆ వ్యక్తి వైరాగ్యం లేనివాడని అర్థం. ఒక లక్షణం చెప్పి తర్వాత అంటున్నారు, ఎవరికి భగవంతుని యందే ఆసక్తము గానటువంటి మనస్సు, ఎన్ని జపములు కూర్చొని కళ్ళు మూసుకొని ఏదో అనుష్ఠానం చేస్తా కూర్చుంటానన్నా మనస్సు మాత్రం భగవంతుని దగ్గర పోదు. మంత్రం అది క్యాసెట్ సీడీలో ప్లే అయినట్టుగా డిస్ప్లే అవుతూ ఉంటుంది మన దగ్గర, అయితే మనస్సు మాత్రం భగవంతుని దగ్గర ఉండదు. అందుకే మనం చేసే పూజ జప తపానుష్ఠానముల యందు భగవంతుని యందు లగ్నము కాదు, అటువంటి వ్యక్తికి భగవంతుని అనుగ్రహం కాదు. తర్వాత సకల పదార్థముల యొక్క యథార్థ జ్ఞానం కావాలి. మనం ఎన్నో చూస్తాం, ఎన్నో విషయాలను చేస్తూ ఉంటాం, యథార్థ జ్ఞానం ఉండదు. పదార్థ యథార్థ జ్ఞానము కలగాలి. తర్వాత భౌతిక విషయ సుఖముల యందు ఇది చాలు అనే ఒక వైరాగ్య భావన కావాలి. అది లేనట్టయితే ఏది లాభం లేదు. కాబట్టి భగవంతుని అపరోక్ష జ్ఞానం ద్వారా భగవంతుని సాక్షాత్కరించుకొని సంతోషపడాలన్నట్టయితే ఈ లక్షణములు లేనటువంటి వ్యక్తికి సాధ్యం కాదు. అందుకే ప్రధానమేదైనట్టయితే వైరాగ్యము. ఈ ప్రపంచములో ఏ పదార్థములకు మన మనస్సు సంపర్కం కాకూడదట. పృథుచక్రవర్తికి సనకాది పరమహంసలు ఇచ్చే ఒక ఉపదేశం కూడా ఇదే అయింది. అయితే అందులో ఒక్కటి ఏదంటే ఈ ఉపనిషత్ అంశాన్ని ఆ పృథుచక్రవర్తికి కూడా సనకాదులు అదే చెప్పారు. శాస్త్రేషు యానేషు సునిశ్చితో నృణాం క్షేమస్య సమ్యక్ విమృతేషు ఏతో అసంగ ఆత్మవ్యతిరిక్త వస్తుని దృఢారతిర్బ్రహ్మణి నిర్గుణేచయ. ఈ ప్రపంచములో ఒక భగవంతుడు తప్ప మిగతా ఏదేదైతే మన కంటికి అగుపిస్తుందో వాటి యందు మన మనస్సు పోకూడదట. అసంగ ఆత్మవ్యతిరిక్త వస్తుని, ఆత్మవ్యతిరిక్తం అంటే భగవంతునికి విరుద్ధం కంటే భిన్నమైన ఆ భగవంతుడు కాకుండా ఇంకేదైతే ఉన్నదో వాటి యందు మన మనస్సు ఎప్పుడూ కూడా లగ్నం కాకూడదు. ఏదైనా కాని విషయం భగవంతుని తప్ప ఇతరత్ర మనస్సు పోకూడదు. అసంగ ఆత్మవ్యతిరిక్త వస్తుని. అయితే మనస్సు ఎక్కడ దృఢంగా ఉండాలంటే దృఢారతి బ్రహ్మణి నిర్గుణేచయ. ఆ పరమాత్మను పరబ్రహ్మ యందే మన మనస్సు దృఢంగా నాటుకొని వెళ్ళిపోవాలి. అలాంటి వ్యక్తే భగవంతుని శాశ్వతంగా చూడగలుగుతాడు. ఇదే ఉపనిషద్ అంశాన్ని పృథు మహారాజుకు శనకాది పరమహంసలు బోధించిన అంశం కూడా నచికేతువుకు యమధర్మరాజు దాన్ని బోధిస్తూ ఉన్నాడని చెప్పేసి ఉపనిషత్ ఇలా మనకు చెప్తూ ఉన్నది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వైభవాన్ని కార్తికేయ వైభవం ద్వారా కొంత తెలుసుకుందాం. విమల నిజపదాబ్జం వేద వేదాంత వేద్యం మమ కుల గురుదేహం వాద్యగాన ప్రమోహం రమణ గుణజాలం రంగరాడ్భాగినేయం కమలజనుతపాదం కార్తికేయం భజామి. షష్ఠీ దేవతను దేవసేనగా ఆరాధిస్తారు. లక్ష్మీదేవి సంపదలనిచ్చే దేవతగా అందరికీ తెలుసు. కానీ భౌతికంగా ఆ సంపదలను అందుకునే యోగ్యతను ప్రసాదించే శక్తి షష్ఠీ దేవత. భౌతిక అంశాల్లో 6వ వంతు దేవసేన అనే పేరు గల శక్తిమాతది. 6వ వంతు భాగంగా కలిగిన తల్లి కనుక షష్ఠీ అని వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ షష్ఠీ దేవతకు పసిపిల్లలంటే చాలా ఇష్టం. నిజానికి ప్రాచీన కాలంలో బాల సంక్షేమ దేవతగా ఆమెకు పెద్ద పూజలు నిత్యం చేస్తూ ఉండేవారు. పురాణాలు ధ్యాన మంత్రంగాను అలాగే ఆ షష్ఠీదేవి సూక్తాన్ని బాలారిష్టాలను తొలగించే తారక మంత్రంగాను కీర్తిస్తూ ఉండేవారు. ఆమె చెంత ఆనందం తప్పించి మరే ఇతర భావాలు దరి చేరుతూ ఉండవు. షష్ఠీదేవత ధరించే వస్త్రాలు నాణ్యమైనవి, నేతవి. ఆమె చుట్టూ ఎప్పుడూ పసిపిల్లలు ఉంటారు. ఆమె పట్టు వస్త్రాలు ధరించదు. పసి జంతువులను కూడా ఆమె ఆదరిస్తుంది. అందుకే సంతానవతులైన స్త్రీలు తొలిగా పురిటిలోనే 6వ రోజు షష్ఠీ దేవతను ఆరాధించడం
మన భారతీయ చిరంతన సంప్రదాయం. షష్ఠీ దేవతకు 12 రూపాలు ఉంటాయి. సంవత్సరానికి 12 మాసాలు. ఒక్కో నెలలో ఆమెను ఒక్కొక్క నామంతో ఆరాధిస్తూ ఉంటారు. చందన, అరణ్య, కార్ధమ, లుంతాన, చాపేటి, దుర్గ, నది, ములక, అన్న, సితాల, గోరూపిణి, అశోక, వరుసగా మాసక్రమంలో ఈ నామాలతో ఆ మంగళదేవత షష్ఠిని కొలుస్తూ ఉంటారు. ఈ షష్ఠి దేవత దేవేంద్రుని కుమార్తె కార్తికేయుని యొక్క ధర్మపత్ని. ఈ సృష్టికి మూలపురుషుడు స్వయంభువ మనువు. అతని కొడుకు ప్రియవ్రతుడు. బ్రహ్మచారిగానే జీవించాలి అని ఆయన భావించాడు. ప్రియవ్రతుడికి తగిన భార్యని అన్వేషించమని స్వయంభవ మనువు కోరితే గొప్ప సంలక్షణశీల మాలిని పురోహితులు సూచించారు. ఆమె సౌందర్యాన్ని చూసి ప్రియవ్రతుడు అప్పటి వరకు వివాహానికి అంగీకరించకపోయినా ఆమెను చూశాక అంగీకరించాడు. వైభవంగా మాలినితో వివాహం జరిగింది. కానీ ప్రియవ్రతునికి సంతానం కలగలేదు. ప్రియవ్రతుడు ఎంతో కాలం ఎదురు చూసి చివరికి విసిగి పుత్రకామేష్టి చేశాడు. ఆ యజ్ఞ ఫలంగా భార్య మాలినికి గొప్ప సంతానం కలిగింది. ఆ శిశువు తల్లి కడుపులో 12 ఏళ్ళు పెరిగింది. అయినా నిర్జీవంగా వెలుపలకు వచ్చింది. ఆ మగబిడ్డను చూసి తల్లి మాలిని దుఃఖంతో మూర్ఛపోయింది. ప్రియవ్రతుడు కూడా దుఃఖంతో ఆ మృత శిశువును భుజాన వేసుకుని శ్మశానానికి తీసుకువెళ్ళాడు. అక్కడ హఠాత్తుగా ఆకాశం నుంచి ఒక దేవత సాక్షాత్కారంతో స్వరూపాన్ని దర్శింపజేసి, నేను షష్ఠీ దేవతను, కార్తికేయుని భార్యను, ఈ ప్రకృతిలో 6వ వంతు నాది, నన్ను దేవసేన అంటారు అని చెప్పి ఆ మృత శిశువును తన చేతుల్లోకి తీసుకుంది. వెంటనే ఆ బిడ్డలో చలనం ప్రవేశించింది. క్రమంగా ప్రాణంతో ఉన్న ఆ పసిబిడ్డ ఏడవడం ప్రారంభించింది. సువ్రతుడు, తల్లి దేవసేన, నీ పూజకు నేను ఈ లోకంలో ఇక శ్రీకారం చుడతాను. ఓ షష్ఠి, నీవు దేవతా స్త్రీలలోనే శ్రేష్టమైన దానవు, నా సంతానాన్ని బ్రతికించావు అని ప్రార్థించాడు. ఇంటికి వచ్చి మాలినితో పురోహితులు చెప్పిన ముహూర్తానుసారం పెద్ద సంరంభంతో ఆ దివ్య కుమారునికి నామకరణోత్సవం చేసి సువ్రతుడు అని పేరు పెట్టాడు. ప్రియవ్రతుని కుమారుడు సువ్రతుడు గొప్ప శ్రీమన్నారాయణునికి భక్తుడు అయ్యాడు. అద్భుత జ్ఞాపక శక్తి కలిగిన సువ్రతుడు 100 యజ్ఞాలతో గొప్ప వీరక్షత్రియుడిగా పేరొందాడు. తండ్రి ప్రియవ్రతుడు ప్రతి శుక్ల కృష్ణ పక్షాలలో 6వ రాత్రి నాడు షష్ఠీ పూజ చేశాడు. ఈ షష్ఠీ దేవతను పూజించసాగారు ప్రజలంతా కూడా రాజుగారిని అనుసరిస్తూ. షష్ఠి సంతానం ప్రసాదించే దేవతగా తెలిసింది లోకానికి. సత్రాజిత్తు అనే రాజుకు సంతానం కలగలేదు. ఆనాడు ఆ రాజు భార్య గంగానదిలో స్నానం చేస్తూ ఉంటే ఒక ముదుసలి అక్కడికి స్నానం చేస్తూ వచ్చి కనిపించింది. ఆమె ముఖంలో ఏదో తెలియని ఆకర్షణ. ఆమె వద్దకు వెళ్ళిన రాజపత్ని చాలా వినయంగా నమస్కరించింది. అమ్మా, మీరెవరో దేవతా స్త్రీలా ఉన్నారు. ఈ లోకంలోని ఈ గంగలో ఎందుకు మీరు స్నానం చేస్తూ ఉన్నారు? మీకు స్వర్గంలో కూడా గంగ ఉన్నది కదా అని ఆమె అంటే, నేను షష్ఠీ దేవతను అని ఆ దేవమాత తిరిగి బదులు చెబుతూ, అరణ్య షష్ఠి నాడు నేను ఇక్కడికి వచ్చి ఈ గంగలో, భూలోక గంగలో స్నానం చేస్తాను. వెంటనే రాజపత్ని, అమ్మ, మీరు సంతానప్రదాయిగా లోకంలో కీర్తించబడుతూ ఉన్నారు. నేను సంతానం లేనిదాన్ని, ఎంతో దుఃఖంలో ఉన్నాను, నాకు సంతానం భిక్ష పెట్టండి అని ప్రార్థించింది. నేడు అరణ్య షష్ఠి కదా, నా పూజా దినం, నన్ను నువ్వు వెంటనే వెళ్ళి పూజించు అని అంతర్ధానమైంది. తన వర్ధమాన నగరానికి తిరిగి వచ్చి రాజుగారికి పురోహితులకు జరిగిన విషయాన్ని వివరించింది. వారు వెంటనే, అమ్మ, మీకు గొప్ప భాగ్యం సిద్ధించింది, అందుకే ఆ తల్లి దర్శనం మీకు ఏర్పడింది. షష్ఠీ దేవత ఆరాధన చాలా ఉత్తమం. పూర్వం ఒక వ్యాపారి 7 మంది కొడుకులతో ఉండేవాడు. వారందరికీ వివాహం చేసి షష్ఠీ వ్రతాన్ని చేస్తూ ఉండేవాడు. ఆ వైశ్యుని చిన్న కోడలు షష్ఠీ దేవతకు నివేదన చేస్తూ ఉంటే ఆ నివేదన కాకముందే కొంత ప్రసాదాన్ని ఎవరికీ తెలియకుండా తినేసింది ఆకలితో. తిన్నానన్న నిజాన్ని కూడా ఇతరులకి చెప్పలేదు. పైగా ఓ నల్లపిల్లి వచ్చి తినేసి వెళ్ళిపోయింది అని చెప్పి అసత్యం పలికింది. దానితో షష్ఠీ దేవతకు వాహనమైన నల్లపిల్లికి అలక వచ్చింది. ప్రతిసారి వచ్చి ఆ వైశ్యుని చిన్న కోడలు ప్రసవం అయ్యాక ఆ బిడ్డను అపహరిస్తూ ఉండేది.
అలా 7 సార్లు జరిగాక నల్లపిల్లిపై తాను చెప్పిన అబద్ధాన్ని మామగారికి చెప్పి ఆ కోడలు రోధించింది. వెంటనే మళ్ళీ ఆ వైశ్య కుటుంబం అంతా కలిసి షష్ఠీ వ్రతాన్ని వైభవంగా ఆచరించి ఆమె అపరాధాన్ని మన్నించమని ప్రార్థించారు. ఫలితంగా సంతానాన్ని షష్ఠీదేవత తిరిగి తెచ్చి ఇచ్చింది. కనుక షష్ఠీదేవత ఆరాధకులు అసత్యాన్ని పలుకకూడదు. పైగా ఆ తల్లి సత్సంతాన ప్రదాయినే కాదు, ఆనంద ఐశ్వర్యాదులు కటాక్షించేటువంటి కరుణాంతరంగురాలు అని షష్ఠీ మాహాత్మ్యాన్ని రాజపురోహితులు చెప్పగా సత్రాజిత్తు గారనేటువంటి భార్య సత్యదీక్ష పూని ఆ యొక్క వ్రతాన్ని ఆచరించి సత్సంతానాన్ని వరంగా పొందింది. ఇలా కార్తికేయ పత్ని షష్ఠీదేవతగా కొలువబడే దేవసేనాదేవి వైభవాన్ని విన్నవారికి, ఆరాధించినటువంటి వారికి చక్కని సంతానం కలుగుతుంది. కలిగినటువంటి సంతానం ఉండేవారు ఆరాధిస్తే తమ యొక్క సంతానం వృద్ధిలోకి బాగా వస్తారు, లోకంలో ఆదర్శవంతులై తీరుతారు. శ్యామాం పంకజధారిణీం మణిలసత్తాటంక కర్ణోజ్వలాం దక్షే లంబకరాం కిరీటముకుటాం తుంగస్తనోత్కంచుకాం అన్యోన్య క్షణ సంయుతాం శరవణోద్భూతస్య పార్శ్వే స్థితాం వామే గుంజామాల్యధరాం ప్రవాళవసనాం వల్లీశ్వరీం భావయే. చక్కటి తెలుగు పద్యాన్ని విందాం, దానిలోని అంతరార్థాన్ని గ్రహిద్దాం. వెలిపగర గెలుపు గెలుపే అలఘుమతి గెలువవలయు అభ్యంతర శత్రులా తద్విజయము మోక్షము నలవరు పంజాలు తద్విజయము మోక్షము నలవరు పంజాలు వంట అమ్మేలగునే. శ్రీమదాంధ్ర మహాభారతంలోని అశ్వమేధ పర్వం నుంచి ఈ పద్యం స్వీకరించబడింది. వెలి పగర గెలుపు గెలుపే. మానవులకు శత్రువులు 2 వైపుల నుంచి ఉంటారు. లోపల శత్రువులు, బయట శత్రువులు అని. బయట శత్రువులు అందరికీ కనిపిస్తూ ఉంటారు. మానవుడు కూడా బయట శత్రువుల్ని జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానికోసం యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. యుద్ధం అనేది ఎప్పుడూ శాంతినివ్వదు. యుద్ధం ఎవరు చేసినా చివరికి మిగిలేది దుఃఖమే, వినాశనమే. అందువల్ల బయట ఉన్నటువంటి శత్రువుల్ని గెలిచినామని అనుకున్నటువంటి వాళ్ళు కూడా అప్పటికి ఆ గెలుపును పొందే సమయానికి చాలానే నష్టపోయి ఉంటారు. ఆ నష్టాన్ని అంచనా వేసుకున్నప్పుడు ఆ గెలుపు వల్ల వచ్చేటువంటి ఆనందం చాలా చిన్నదిగా అనిపిస్తుంది. కురుక్షేత్ర సంగ్రామంలో 18 అక్షోహిణుల సైన్యం చనిపోయిన తర్వాత పట్టాభిషిక్తుడు కావలసినటువంటి ధర్మరాజు దుఃఖించడం ఇందుకు మనం నిదర్శనంగా తార్కాణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి వెలిపగర గెలుపు గెలుపే అని అంటుంది మహాభారతం. బయట ఉన్నటువంటి శత్రువులను గెలవడం కాదు, లోపల శత్రువులు ఉన్నారు, వాళ్ళని గెలవాలి అని చెప్పి చెప్తుంది. లోపల ఎవరు శత్రువులు ఉన్నారు? 6 శత్రువులు ఉన్నారు లోపల. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అని అరిషడ్వర్గములు లోపల ఉన్నవి ప్రతి మానవునిలోనూ. నిజానికి ఈ లోపలున్నటువంటి అంతఃశత్రువుల్ని జయించిన పిమ్మట బాహ్యంలో అసలు శత్రువులు ఉండేందుకే అవకాశం లేదు. బాహ్యంలో శత్రుత్వం ఎలా వస్తుంది? కామం వల్ల కానీ, క్రోధం వల్ల కానీ, వ్యామోహం వల్ల కానీ శత్రుత్వం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మదమాత్సర్యాల వల్ల ఇంకా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి బయట శత్రువులకు కారణభూతమైనటువంటివి అంతఃశత్రువులే. అంటే మనం కారణాన్ని జయించకుండా, కారణాన్ని అన్వేషించకుండా కార్యాన్ని మాత్రం ధ్వంసం చేస్తున్నామని అర్థం. బయట చేసే యుద్ధాలన్నీ కార్యధ్వంసమైనటువంటివే కానీ కారణధ్వంసమైనటువంటివి కాదు. ఒక వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధికి మూలాన్ని వెదకి ఆ మూలాన్ని పరిహరిస్తే తప్ప ఆ వ్యాధి సమూలంగా పోదు. అదేవిధంగా శత్రుత్వం అనేది ఒక వ్యాధిగా మనం భావిస్తే ప్రధానమైనటువంటి విషయం మన లోపలే ఉంటుంది. అది కామం వల్ల వచ్చిందా, లోభం వల్ల వచ్చిందా, మోహం వల్ల వచ్చిందా అనేది మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. రావణాసురుడు
రామునితో యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే కామం వల్ల చేయాల్సి వచ్చింది. దుర్యోధనుడు ధర్మరాజుతో ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది అంటే రాజ్య లోభం వల్ల చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇవన్నీ కారణాలు. ఆ కారణాలు ఎక్కడుంటాయంటే మనిషి లోపలే ఉంటాయి. మనం మన లోపల కారణాలను పెట్టుకొని అవతల వాళ్ళని శత్రువులుగా చూడడం అనేది అజ్ఞానమే తప్ప విజ్ఞానం కాదు. అందువల్ల ఎవరితోనైనా మనకు పొరపొచ్చాలు వచ్చినప్పుడు, శత్రుత్వం ఏర్పడినప్పుడు దానికి కారణం ఏమిటి అని ఆత్మ పరిశీలన చేసుకుంటే మన లోపల ఉన్నటువంటి అంతఃశత్రువులైన కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలే కారణమై ఉంటాయన్నది సత్యం. ఆ సత్యాన్ని గ్రహించి మనల్ని మనం సరిచేసుకుంటే, అంటే లోపలున్నటువంటి శత్రువుల్ని మనం గనక జయించగలిగితే బాహ్యంలో ప్రతి ఒక్కరూ అజాత శత్రువులుగా ఉంటారనడంలో విప్రతిపత్తి లేదు. కాబట్టి అంతఃశత్రువుల్ని జయించడమే నిజమైనటువంటి గెలుపు. పైగా దీనివల్ల ఇంకొక ప్రయోజనం కూడా ఉంది. లౌకికంగా శత్రువులు లేకపోవడం వల్ల ప్రశాంతత ఉండడం ఒకటిగాగా, లోపలున్నటువంటి శత్రువుల్ని మనం జయించినప్పుడు దానివల్ల మోక్షం కూడా కలుగుతుంది. తురీయ పురుషార్థమైనటువంటి మోక్షం కలగాలి అంటే అంతఃశత్రువులైన కామాదుల్ని జయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మోక్షానికి ఇంకొక రకమైనటువంటి ఉపాయం లేదు. తనను తాను సంస్కరించుకోకుండా, తన లోపలున్నటువంటి అంతఃశత్రువులను దునుమాడకుండా మోక్షాన్ని కోరడం సాహసమే అవుతుంది. దానివల్ల ప్రయోజనం ఉండదు. ఆ మోక్షం అనేటువంటి తురీయ పురుషార్థం మానవునికి లభించాలంటే అంతఃశత్రువుల్ని జయించాల్సిందే. కాబట్టి అంతఃశత్రువులను జయించినటువంటి వాడికి ఇహంలో ధర్మసిద్ధి, అర్థసిద్ధి, కామసిద్ధి లభిస్తుంది. పరంలో మోక్షసిద్ధి కూడా లభిస్తుంది. అందువల్ల నిజమైన గెలుపు ఏమిటి అంటే బాహ్యంలో ఉన్నటువంటి శత్రువులను దునుమాడడం కాదు, వాళ్ళ మీద జయాన్ని పొందడం కాదు. ప్రతి మనిషి తన లోపల ఉన్నటువంటి 6 శత్రువుల్ని వారు నిరంతరం కనురెప్ప వేయకుండా మనిషిని విధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వారిని మనలోనే పెట్టుకొని బయట శత్రువుల మీదకి దండయాత్ర పోవడం తగదు. కాబట్టి లోపల శత్రువుల్ని జయించినప్పుడే మనం నిజమైనటువంటి విజేతగా మిగులుతాం. నిజమైనటువంటి విజేతకే మోక్షం సులభమవుతుంది. కాబట్టి మోక్ష సామ్రాజ్యాన్ని ఏలాలని అనుకున్నటువంటి వాడు అంతఃశత్రువులను దునుమాడాలి అని ఈ చక్కని పద్యం మనకు ప్రబోధిస్తుంది. ఈ పద్యం ద్వారా మనం ఆ విషయాన్ని గ్రహించి అంతఃశత్రు నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలని ఆశిద్దాం. సదాచారములను పాటించడం వలన ఇహలోకంలో సుఖాలు పొందడమే కాక ఉత్తమ పరమగతి లభిస్తుందని అనడంలో అతిశయోక్తి లేదు. ఒక సదాచారాన్ని తెలుసుకుందాం, దానిని ఆచరిద్దాం. ఈనాటి సదాచారంలో మనం స్వభావాన్ని గురించి తెలుసుకుందాం. మనిషికి ఉండేటువంటి స్వభావం ఉత్తమమైనదైతే అది ఎందరికో ఉపకరిస్తుంది. మనిషి స్వభావం మారనిదైతే, అంటే ఎంత మంచి మాటలు చెప్పినా, మంచి మార్గంలో పయనించమని గురువులు ఉపదేశించినా దాన్ని కొంచెమైనా సంస్కరించుకోకపోతే అతడు పడరాని పాటలను పడాల్సి వస్తుంది. చరిత్రలో ఒక దుర్మార్గుడిగా నిలిచిపోవలసి వస్తుంది. శ్రీరామచంద్ర స్వామి ఇతరులకు దేనైనా ఇచ్చేటువంటి స్వభావం కలవాడు. అందరికీ కావలసినటువంటి సదుపాయాలను సమకూర్చేవాడు. ప్రజలను తన సంతానంగా భావించేటువంటి వాడు. వారింట్లో శుభకార్యం జరిగితే తాను వెళ్ళి బహుమానాలు ఇచ్చేవాడు. ఎవరికైనా కష్టం ఏర్పడితే కష్టం తీరేలాగా సహకారాన్ని అందించేవాడు. అటువంటి శ్రీరామచంద్రుడు అరణ్యానికి వెళ్ళినప్పుడు భరద్వాజ మహర్షి తన ఆశ్రమంలో నివాసం చేయమని, బస చేయమని కోరితే నేను అరణ్యవాసం పూర్తి చేసుకొని తిరిగి వచ్చేప్పుడు వస్తానని మాటిచ్చినారు. రావణాసుడిని వధించిన తర్వాత విభీషణుడు సమకూర్చినటువంటి పుష్పక విమానంలో శ్రీరామచంద్ర స్వామి సీతాదేవితోటి లక్ష్మణస్వామితో కలిసి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి వస్తారు. వచ్చినప్పుడు నీవు రావణ వధ చేసిన తీరు, అరణ్యవాసం చేసిన తీరు నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. నీకేదైనా వరం ఇస్తాను కోరుకోమని భరద్వాజ మహర్షి అన్నారు. ఇవ్వడమే అలవాటుగా కలిగినటువంటి రామచంద్ర స్వామి తను తీసుకోవడం అనేది అలవాటు లేకపోయినా పెద్దల యొక్క ఆజ్ఞను, వారి యొక్క ఆదేశాన్ని, ఉపదేశాన్ని పాటించడము మర్యాద అని తాను ఏం కోరినాడంటే అకాలే ఫలినో వృక్షా సర్వే చాపి మధుస్రవా ఫలాన్యమృతకల్పాని
బహూని వివిధాని చ భవంతు మార్గే భగవన్ అయోధ్యాం ప్రతిగచ్చతః. తాను అరణ్యవాసానికి వస్తున్నప్పుడు రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎంతో బాధపడ్డారు. అలాగే ఈ వృక్షాలు కూడా మా రాముడు అరణ్యానికి వెళ్తున్నారే, మమ్మల్ని వదిలి వెళ్తున్నారే అని వృక్షాలు కూడా విషాదంతో మాడిపోయినాయి. అలా మాడిపోయినటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలంతో పని లేకుండా, అంటే అన్ని కాలాల్లో వాటికి సంబంధించినటువంటి కాలంలోనే పండ్లు రావడం అనేది కాకుండా అన్ని కాలాల్లో కూడా, వర్షాకాలంలో, ఎండాకాలంలో, శీతాకాలంలో కూడా వృక్షాలు ఫలాలను ఇచ్చేలాగా, అలాగే మంచి తీయనైనటువంటి రుచికరమైనటువంటి ఫలాలను ఇచ్చేలాగా, అంతేకాకుండా మార్గంలో ఉండేవారందరికీ కూడా నీడనిచ్చేలాగా ఆ వృక్షాలు అన్ని కాలాల్లో కూడా పుష్పించేలాగా, ఫలించేలాగా ఉండాలి అని శ్రీరామచంద్ర స్వామి భరద్వాజ మహర్షిని కోరుకున్నారు. అలాగే రంతిదేవుడు కుటుంబంతో ఉన్నప్పుడు అతని దగ్గర ఉన్న పాయసాన్ని ఒక బ్రాహ్మణుడైనటువంటి వారు వచ్చి నాకు ఆకలిగా ఉంది ఇవ్వమంటే వారు కొంచెం ఇచ్చినారు. ఇంతలో మరొక బాటసారి వచ్చి నాకు ఆకలితో ఉన్నాను అనగానే మరికొంత పాయసాన్ని వారికి ఇచ్చినారు. ఆ తర్వాత మరొకడు నా కుక్కకు ఆహారం అవసరం ఉంది అనగానే ఆయనకు కూడా కొంత పాయసాన్ని ఇచ్చి ఆ కుక్కకు తినిపించమని ఆ పాయసాన్ని కూడా ఇచ్చినాడు. ఇలా 3 వంతుల పాయసాన్ని ముగ్గురికి అందించారు. తన దగ్గర పాయసం లేకపోయేసరికి తనకు తన కుటుంబానికి నీరే ఆహారం అని భావించి తన దగ్గర ఉన్న నీరులో కుటుంబ సభ్యులకు నీరునిచ్చి కొంత తన కొరకు ఉంచుకున్నాడు. ఆ సమయంలో దాహంతో ఉండేవాడు వచ్చి నాయన నాకు చాలా దాహంగా ఉంది నీరు ఇవ్వవా అనగానే తన కొరకని తీసిపెట్టుకున్నటువంటి నీటిని కూడా ఆ బాటసారికి ఇచ్చి అప్పుడు ఏం కోరుకున్నాడంటే నాకు బ్రహ్మ పదవి వద్దు, నాకు గొప్పనైన ఐశ్వర్యాలు వద్దు, మోక్షం వద్దు, ఎవరైనా బాధలో ఉంటే ఆ బాధలో ఉన్న వారి యొక్క బాధ తీరడానికి నేను సహకరించేలాగా నాకు శక్తినివ్వు, బాధలో ఉన్న వారి బాధను నాకు అప్పగించి వారిని సుఖంగా ఉంచు అని రంతిదేవుడి యొక్క స్వభావం ఇతరుల యొక్క మేలును కోరేటువంటిది. మహనీయులైనటువంటి వారు ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ, ఒకవేళ సూర్యుడు పడమట ఉదయించినా ఉదయించవచ్చునేమో కానీ, ఒక పర్వతం మీద, బండ మీద ఒక పద్మం వికసిస్తే వికసించవచ్చేమో కానీ, మహనీయులైనటువంటి వారు, మహాత్ములైనటువంటి వారు ఒక మాట పలికితే ఆ మాటను వారు వెనుకకు పోరు, ఆ మాటకి కట్టుబడి ఉంటారు, మాట తీసివేయరు, మాటను మర్చిపోరు అనేటువంటి స్వభావం మహనీయులకు ఉంటుంది. అలాగే కొందరు దుర్మార్గులైన వారి యొక్క స్వభావం కూడా మారకుండా ఉంటుంది. రావణాసురుడు నన్ను అమేయం కదాచన, నేను ఎన్నటికీ తల వంచను, ద్విధా భజ్యేయం, 2గా విరగనైనా విరుగుతాను కానీ నేను మాట మార్చను, నా స్వభావం మార్చుకోను అని చెప్పి ఏషమే సహజో దోష స్వభావో దురతిక్రమ, నా స్వభావాన్ని నేను మార్చుకోలేను, ఇది నా సహజమైన దోషము అని రావణాసురుడు పేర్కొన్నాడు. కాబట్టి స్వభావం అనేది స్థిరంగా ఉండేదైనా పెద్దల యొక్క సంస్కారాన్ని మనం అందుకునేలాగా, మన స్వభావాన్ని కొంచెం పరివర్తన చేసుకునేలాగా ఉండాలని మనకు సదాచారంలో, పెద్దల యొక్క సదాచారంలో మనకు తెలుస్తుంది. దాన్ని మనం కూడా పాటిద్దాం. నవవిధ భక్తి మార్గాలలో కీర్తన ఒకటి. చక్కటి సంకీర్తనను ఇప్పుడు చూద్దాం. నారాయణ శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణ
कमला सतीर्मुख कमल कमलहित कमल प्रिया कमलेक्षण कमला सतीर्मुख कमल कमलहित कमल प्रिया कमलेक्षण कमला सतीर्मुख कमल कमलहित कमल प्रिया कमलेक्षण कमलासनहित गरुड गमन श्री कमलनाभ नीपद कमलमेशरण कमलासनहित गरुड गमन श्री कमलनाभ नीपद कमलमेशरण श्रीमन्नारायण श्रीमन्नारायण नी श्रीपादमे परमयोगी जन भागधेय श्री परम पुरुष परात्पर परमयोगी जन भागधेय श्री परम पुरुष परात्पर परमयोगी जन भागधेय श्री परम पुरुष परात्पर परमात्मा परमाणु रूप श्री तिरुवेंकटगिरि देवा परमात्मा परमाणु रूप श्री तिरुवेंकटगिरि देवा परमात्मा परमाणु रूप श्री तिरुवेंकटगिरि देवा शरणु श्रीमन्नारायण 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 नी श्रीपादमे शरणु ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.